హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రాజమౌళి బాహుబలి 2 మూవీతో క్రియేట్ చేసిన సునామీ అంతా ఇంత కాదు. ఈ మూవీ వచ్చి 7 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ నుండి బయటికి రాలేకపోతున్నా. బాహుబలి మూవీ ఎంత పెద్ద సక్సెస్ అంటే ఈ మూవీ 2017లోనే అప్పుడున్న 150 టికెట్స్తో కూడా దాదాపు 1850 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది. టికెట్ రేట్స్ కూడా చాలా 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 పెరిగాయి. చాలా పెద్ద మూవీస్ రిలీజ్ అయ్యాయి. అయినా కూడా ఎవరు కూడా బాహుబలిని టచ్ చేయలేకపోయారు. టచ్ చేయడం పక్కన పెడితే బాహుబలి 2 దరిద్రపులో కూడా ఎవరూ వెళ్ళలేకపోయారు. చివరికి ఆ మూవీని డైరెక్ట్ చేసిన రాజమౌళి కూడా మల్టీ స్టారర్తో రామ్ చరణ్, ఎన్టీఆర్ తో వచ్చి కూడా బాహుబలిని టచ్ చేయలేకపోయారు. కేవలం 1350 కోట్ల దగ్గరనే ఆగిపోయారు. అలాంటి ఇంత పెద్ద రికార్డు ఉన్న బాహుబలిని అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో క్రాస్ చేస్తాడా అనేది ఇప్పుడు ప్రతి ఒక్క సినీ ప్రియులకు వస్తున్న డౌట్. నాకు కూడా ఈ డౌటే వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో దీనిపైన డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేసేయండి. అల్లు అర్జున్ యాక్ట్ చేసిన పుష్ప 2 మూవీ బాహుబలిని క్రాస్ చేస్తుందా లేదా? సీరియస్ గానే బాహుబలి 2 రికార్డ్ ని పుష్ప 2 బ్రేక్ చేస్తుంది. బయట పుష్ప 2 కున్న క్రేజ్ కి పుష్ప 2 కి జరుగుతున్న బిజినెస్ ని చూస్తుంటే పుష్ప 2 బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్ ని దాటేలాగే ఉంది. ఇలా ఎందుకు అంటున్నానంటే పుష్ప మూవీతో అల్లు అర్జున్ కి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 మూవీ కోసం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. పుష్ప 2 నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ రికార్డులు లేచిపోతున్నాయి. పుష్ప 2 మూవీ పైన ఎక్స్పెక్టేషన్ స్కై లెవెల్ ఉన్నది. అందుకనే ఈ మూవీకి బిజినెస్ కూడా స్కై లెవెల్ లో జరుగుతుంది. పుష్ప 2 మూవీకి దాదాపు 1200 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది ఇండియాలోనే ఏ మూవీ కూడా ఇంత బిజినెస్ జరగలేదు. ఇండియాలోనే ఏ మూవీకి జరిగినంత బిజినెస్ ఈ మూవీకి పుష్ప 2 మూవీకి జరుగుతుంది. ఇప్పుడు పుష్ప 2 మూవీకి ఉన్న హైప్ కి బయట జరుగుతున్న బిజినెస్ కి పుష్ప 2 మూవీ కనుక పాషుటాకు వస్తే బాహుబలి 2 మూవీ రికార్డ్ ని ఈజీగా క్రాస్ చేస్తుంది. బాహుబలి 2 రికార్డ్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్ సెట్ చేస్తుంది పుష్ప 2. ఈ మూవీ కనుక పాషుటాకు వస్తే మన ఇండియాలోనే ఎప్పుడు చూడనంత బాక్స్ ఆఫీస్ సునామీని ఈ మూవీతో చూస్తాం. నాట్ ఓన్లీ ఇండియా, ఈ మూవీకి వరల్డ్ వైడ్ రీచ్ ఉంది. ప్రపంచం మొత్తం పుష్ప 2 బాక్స్ ఆఫీస్ ని కొల్లగొడుతుంది. ఈ మూవీకి ఈ మూవీ పైన ఎంత హైప్ ఉందంటే మొత్తం ఇండియాలోనే ఏ ఇండస్ట్రీ నుండి కూడా పుష్ప 2 మూవీకి పోటీగా ఎవరూ రావట్లేదు. మన తెలుగులో కూడా కల్కి, దేవరా 2 మూవీస్ కూడా ఆగస్ట్ 15కి వద్దామనుకున్నాయి. కానీ ఆ టైంలో పుష్ప ఉందని చెప్పేసి వాళ్ళు ఆ డేట్ ని వదిలేశారు. ఇలాగే భారతదేశం మొత్తం కూడా పుష్ప 2 మూవీ క్లాస్ కి రావడానికి భయపడుతున్నారు. హిందీలో సింగం అగైన్ అనే సిరీస్ కూడా వస్తుంది. ఆ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నారు. అది కేవలం పుష్ప 2కున్న హైప్ కి. పుష్ప 2 మూవీతో మనకెందుకు క్లాష్ అని ఇలా భారతదేశం మొత్తం ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంది. ఈ మూవీ కనుక ఫాస్ట్ టాక్ వస్తే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అయిన 1850 కోట్లని సింపుల్ గానే దాటేస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ చేస్తే అస్సలు బాగోదు కదా, లైక్ చేసింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై సెలవు.